హార్మోజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ యొక్క కార్గ్ ఐలాండ్‌ని ఇప్పుడు అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వైరల్ అయిపోతున్నాయి. దీన్ని ఇరాన్‌కి బిగ్ షాక్‌గా కూడా అందరూ చెప్తూ ఉన్నారు. అసలు నిజంగా అమెరికా దళాలు ఈ కార్గ్ ఐలాండ్‌ని తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నాయా? సో, ఏం చేశాయి? ఎలా దీన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాయి? మరి కార్గ్ ఐలాండ్ అనేది ఇరాన్‌కు ఎంత ఇంపార్టెన్స్, మరి ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ఒకసారి దీనికి సంబంధించి అయితే ఏం జరిగింది? కార్గిలాన్ని ఎలా అమెరికా దళాలు సొంతం చేసుకున్నాయనేది ఒకసారి మనం దీని గురించి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా చూద్దాం. సో, యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ అవుతుంది. ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఇంకా స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. సో, మొదటి నుంచి కూడా అమెరికా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్‌ని తమ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అక్కడ తాము చెప్పిన వ్యక్తే సుప్రీం లీడర్‌గా ఉండాలి అని జెప్పేసి వాళ్ళ లక్ష్యాలు నెరవేరేంత వరకు మేము యుద్ధం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగానే వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తూ పోతున్నారు. కానీ వాళ్ళ లక్ష్యాలు మాత్రం నెరవేరట్లేదు. అంటే చాలా సింపుల్‌గా వెనిజులాని ఎలా అయితే తమ ఆధీనంలోకి పెట్టేసుకున్నారో, ఆ దేశంలోకి తమ సైన్యాన్ని పంపించి అక్కడ వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికా తీసుకొచ్చేసి వెనిజులాను తమ కంట్రోల్‌లో అయితే సింపుల్‌గా పెట్టేసుకున్నారు. సో, అంత సింపుల్‌గా ఇరాన్‌ని కూడా తమ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి యుద్ధం అయితే మొదలుపెట్టారు. కాకపోతే వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఇరాన్ అయితే అక్కడ లొంగిపోలేదని చెప్పుకోవాలి. వాళ్ళు ఇంకా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేని యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే చనిపోయినప్పటికీ వాళ్ళు కొత్త సుప్రీం లీడర్‌ని ఎన్నుకున్నారు. ఇంకా అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్నయితే కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ కూడా లొంగుబాటు ప్రదర్శించడం లేదు. అలాగే ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది మిగతా దేశాల మీద పడేలా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. హార్మోజ్ జలసంధిని మూసేయడం గావచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన అమెరికా బేస్ క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు దాడులు చేయడం గావచ్చు. ఇలా ఈ యుద్ధ ప్రభావం అనేది మిగతా దేశాలకు కూడా తగలాలి, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వాలని జెప్పేసి ఇరాన్ ఆ రకమైన నిర్ణయాలు తీసుకొని ఆహ్, ఆ రకంగానే చేయడం అయితే మనం చూస్తున్నాం. సో, ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా ఈ యుద్ధ ప్రభావానికి గురవ్వడం అయితే జరిగింది. సో, అటు పక్క అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని తాము ఆపలేకపోతున్నాయి. అలా అని జెప్పేసి కంటిన్యూ చేయలేకపోతున్నాయి. అలాంటి ఒక పరిస్థితి నెలకొంది. అయినా కూడా ఎలాగైనా యుద్ధం జేసి ఇరాన్‌ని తమ కంట్రోల్‌లో పెట్టుకోవాలని జెప్పేసి ట్రంప్ ముందు నుంచి కూడా అతని ఆలోచన. అయితే ఇప్పుడు వాళ్ళేం జేస్తున్నారంటే ఏదైతే ఈ హర్మోజ్ జలసంధి ద్వారా మిగతా దేశాలకు ఈ యుద్ధ ప్రభావం తగిలేలా చేసిందో దానిపైన కంట్రోల్ తెచ్చుకోవడానికి అమెరికా నుంచి ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హర్మోజ్ జలసంధిని మూసేయడం వల్ల మిగతా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో, మిగతా దేశాలు ఇప్పుడు అమెరికా మీద ఒక ప్రెషర్‌ని తీసుకొస్తున్నాయి. మీరు యుద్ధం స్టార్ట్ చేశారు. అవి ఇప్పుడు హర్మోజ్ జలసంధిని ఆపేసాయి. మాకు ముడి సరుకు ఆయిల్ ఇవేం సప్లై అవ్వట్లేదు. మా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఒక ప్రెషర్ అటు అమెరికా మీద క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో, దాంతో ఇప్పుడు ట్రంప్‌కి ఏం చేయాలో తెలియక ఈ హార్మోజ్ జలసంధి పైన తన కంట్రోల్ ఉండేలా ఒక ప్రయత్నాలు చేద్దామని చేస్తున్నాడు. సో, అందుకోసం సైన్యాన్ని దించే ఒక ఆలోచన చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, అందులో భాగంగానే హర్మోజ్ జలసంధి దగ్గరే ఉన్న కార్గ్ ఐలాండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇరాన్‌కి. ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి ఎగుమతయ్యే దాదాపు ముడి సరుకు ఎంతైతే ఉందో దాదాపు దాంట్లో 90% ఈ కార్గ్ ఐలాండ్ నుంచే సప్లై అవుతూ ఉంటుంది. ఎగుమతయితే అవుతూ ఉంటుంది. సో, అలా ఆహ్, చాలా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది ఇరాన్‌కి కార్గో ఐలాండ్ ద్వారా. సో, ఇప్పుడు ఆ ఐలాండ్ పైన అమెరికా కన్ను పడింది. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో, వైమానిక అలాగే వాళ్ళ సైన్యం మొత్తం కూడా రంగంలోకి దిగి మెరుపు దాడులు చేసి ఈ కార్గ్ ఐలాండ్‌ని తమ కంట్రోల్‌లో పెట్టుకున్నారని జెప్పేసి ఇప్పుడు వార్తలు వైరల్ అయిపోతున్నాయి. ఏదేమైనా దీన్ని ఇటు ఇరాన్ గావచ్చు, లేకుంటే అటు అమెరికా గావచ్చు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. దానికి సంబంధించి ఒక వార్త మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. అన్ని మీడియాల్లో కూడా ఇదొస్తుంది. కాకపోతే ఎక్కడ ఇరు దేశాల నుంచయితే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. అయితే ఇలా అమెరికా చేసిన ఈ మెరుపు దాడుల వల్ల ఇరాన్ కార్గ్ ఐలాండ్‌ని కోల్పోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో, అక్కడ సైన్యం ఏం చేయలేకపోయింది. అంత స్పీడ్‌గా వీళ్ళు మెరుపు దాడులు చేశారని చెప్పేసి తెలుస్తుంది. సో, ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు ఆహ్ బిగ్ క్వెషన్ మార్క్ అని చెప్పుకోవాలి. సో, ఎందుకంటే ఇరాన్ ముందు నుంచి కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తూ వస్తుంది అమెరికా సైన్యంతోటి. ఏమాత్రం లొంగుబాటు కూడా వాళ్ళు ప్రదర్శించలేదు. ఇంకా యుద్ధం సంవత్సరం కంటిన్యూ అయినా మేము చేస్తామన్నట్టుగానే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. సో, అటువంటి తరుణంలో ఈ కార్గ్ ఐలాండ్ పైన వాళ్ళు ఆల్రెడీ అమెరికా కన్నేసింది. అమెరికా ఏ క్షణమైనా దాడులు చేస్తారని ఇన్ఫర్మేషన్ ఇరాన్‌కున్నప్పటికీ వాళ్ళు మరి తేలిగ్గా తీసుకున్నారా? అక్కడ యుద్ధం వస్తుందన్న నేపథ్యంలో దాన్ని ఆహ్ వాళ్ళ సైన్యాన్ని మోహరించడం కావచ్చు, అలాంటివి ఏం జాగ్రత్తలు తీసుకోలేదా అన్న డౌట్స్ కూడా ఎక్స్‌ప్రెస్ అయితే అవుతున్నాయి. సో, మరి ఇది సొంతం చేసుకున్నారా లేదా అన్న దాని విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కాబట్టి, అది వెయిట్ చేసి చూడాలి దానికోసం అయితే. అయితే ఏదేమైనా ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఇప్పుడు కార్గో ఐలాండ్ పైన అమెరికా
తమ ఆధీనంలోకి తెచ్చేసుకుందన్న వార్తలే బలంగా వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు మళ్ళీ ఈ హార్మోజ్ జలసంధిని వీటన్నిటిని కూడా తన కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఇప్పటివరకు ఈ వైమానిక దళాల్ని ఆహ్, మొత్తం కూడా మిసైళ్ళతో దాడులు చేయడం ఇటువంటి యుద్ధ వ్యూహాన్ని వాళ్ళు ఎంచుకున్న నేపథ్యంలో ఇప్పుడు తమ సైన్యాన్ని గ్రౌండ్‌లోకి పంపించి గ్రౌండ్‌లో ఉన్న సైన్యంతో యుద్ధం చేసే ఒక ఆహ్, యుద్ధానికైతే తెరదీయడం అయితే జరిగింది. సో, ఆ రకంగా 50,000 సైన్యాన్ని ఇక్కడ కార్గ్ ఐలాండ్ అలాగే హార్మోజ్ జలసంధి సమీపంలో ల్యాండ్ చేయబోతున్నాడు ట్రంప్. యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాడు గ్రౌండ్ లెవెల్‌లో అని చెప్పేసి వార్తలు వినిపించాయి. దీనికి ఇరాన్ మీడియా కూడా స్పందించి వెల్కమ్ టు హెల్ అని జెప్పేసి అమెరికా సైన్యాన్ని ఉద్దేశించి కూడా వాళ్ళు వాళ్ళ పత్రికల్లో ఆహ్, పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఆ రకంగా ట్రంప్ ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో, ఇంకా దాని పట్ల అంటే ఎప్పుడు సైన్యం వెళ్తుంది, ఎప్పుడు యుద్ధం చేస్తుంది అనే దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. అంటే ట్రంప్ ఇంకా దానికి ఓకే చెప్పారన్న దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. బట్ ఆ న్యూస్‌లు అయితే వస్తున్నాయి. ఇరాన్‌కి కూడా ఇది తెలిసింది. ఇరాన్ కూడా అందుకే వాళ్ళ పత్రికల్లో కూడా ఈ న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాయడం అయితే జరిగింది. అలా ఈ హార్మోజ్ జలసంధిని ఈ కార్గో ఐలాండ్‌ని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడానికైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ 2 గనక ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతే ఇరాన్ ఏమి చేయలేకపోతుంది. ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అమెరికా చేస్తున్న ఈ దాడులను వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారంటే ఈ హార్మోజ్ జలసంధిని మూసేసి మిగతా దేశాలను కూడా ఎఫెక్ట్ చేయించడం వల్లనే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో, ఇప్పుడు అది తమ కంట్రోల్ లేకపోతే ఇప్పుడు మిగతా దేశాలకు ఏమాత్రం ఎఫెక్ట్ అయితే ఉండదు. సో, అప్పుడు ట్రంప్ చేతుల్లోకి మొత్తం వెళ్ళిపోతుంది. ఆ టైంలో మళ్ళీ సైన్యాన్ని తీసుకొస్తే యుద్ధం చేయాల్సుంటుంది. ఇలా బిగ్ టాస్క్ అయితే ఇరాన్‌కు మున్ముందు ఉందని చెప్పుకోవాలి. సో, అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ కార్గో ఐలాండ్ పైన వాళ్ళేదైతే కన్నేసారో వాటిపైన అటాక్ చేశారని, మెరుపు దాడులు చేసి తమ కంట్రోల్‌లో పెట్టేసుకున్నారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీని పట్ల ఎప్పుడు అటు అమెరికా గావచ్చు, ఇటు ఇరాన్ గావచ్చు అఫీషియల్‌గా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ నిజంగా కంట్రోల్‌లోకి తీసుకుంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? మళ్ళీ దాన్ని కంట్రోల్‌లో తీసుకోవడానికి తమ సైన్యాన్ని పంపిస్తుందా? అక్కడ యుద్ధం ఏమన్నా చేస్తుందా? ఇలా చాలా క్వెషన్స్ అయితే మున్ముందైతే ఉన్నాయి. సో, ఇది ఇప్పట్లో ముగిసేలా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మరిన్ని దేశాలు కూడా యుద్ధంలోకి రావడం చూస్తున్నామట. ఇరాన్‌కి మద్దతు తెలుపుతూ యెమెన్ హౌతీలు, లెబనాన్ వాళ్ళు ఆహ్, యుద్ధంలోకి రావడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతూ ఉగాండా మేము కూడా యుద్ధంలోకి వస్తామని చెప్పేసి అక్కడ ప్రకటిస్తున్నారు. ఇలా వాళ్ళ మద్దతుదారులు ఆ దేశాలైతే ఈ యుద్ధంలోకి ఎంటర్ అయితే అవుతున్నాయి. సో, ఇది ఇంకా ఎస్కలేట్ అవుతుంది గానీ, ఎక్కడ కూడా తగ్గడం లేదు. సో, మళ్ళీ కండిషన్స్ వాళ్ళు శాంతి చర్చలు చేస్తున్నాం, కండిషన్స్ ఇన్ని పెట్టామని వస్తున్నప్పటికీ, ఆ చర్చలు ఎక్కడి వరకు వచ్చాయో కూడా ఇప్పటి వరకు కూడా తెలీదు. మరది ఫలిస్తున్నాయా? లేవా? అనేది కూడా తెలీదు. ఇంతకుముందు జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము తొందరలోనే యుద్ధం ముగిస్తాం. దీన్నేం సంవత్సరం పాటు మేము కంటిన్యూ చేయమని జెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తొందరలో అంటే అదెప్పుడో అది కూడా తెలీదు. సో, క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో, ఇప్పటివరకైతే 1 మంత్ అయితే యాక్చువల్‌గా ఇది 1 మంతు ఈ యుద్ధం ఇంతవరకు వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. ఇరాన్ ఈ స్థాయిలో ఫైట్ చేస్తుందని కూడా ఊహించలేదు. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయిన తర్వాత ఇక అయిపోయింది ఇరాన్ పని. లొంగిపోవడమే వాళ్ళ ముందున్న ఒక ఆప్షన్ అని చెప్పేసి అందరూ అనుకున్న టైంలో ఇలా 1 మంత్ పాటు వాళ్ళు యుద్ధం చేయడం అయితే జరిగింది. ఇంకా కూడా చేసేలా అయితే వాళ్ళు ముందుకెళ్తున్నారు. మరి చూడాలి ఇప్పుడేం జేస్తారో? ఈ కార్గో ఐలాండ్ నిజంగా మరి అమెరికా వశమైందా? మళ్ళీ దాన్ని సంపాదించుకోవడానికి ఇరాన్ ఏమన్నా ఇంకా యుద్ధం తీవ్రతరం చేస్తుందా? సో, ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉందనేది ఇక మున్ముందు మనం వెయిట్ చేసి చూస్తే గాని మనకు కూడా అది తెలీదు. సో, దీని పట్ల కార్గో ఐలాండ్‌ని తాము సొంతం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో అటు అమెరికా గావచ్చు, ఇరాన్ గావచ్చు ఇప్పటివరకు స్పందించలేదు. మరి ఎలా రియాక్ట్ అవుతాయి? అమెరికా ఏమైనా అఫీషియల్‌గా దీన్ని అనౌన్స్ చేస్తుందనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది.